లక్ష్మయ్య గారు, అలాగే ఈనాటి ఈ పుస్తకాన్ని లౌకిక భారతం కోసం గాంధీ అనే పుస్తకాన్ని పరిచయం చేయబోతున్న లోకభవన్ గారికి, రామగోపాల్ గారికి, ఉషారాణి గారికి, సభలోని పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ప్రజాశక్తి పిలిచిన వారికి నాకెంతో ఇష్టమైనటువంటి ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి లౌకిక భారతం సెక్యులరిజం మీద ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ కోరినందుకు ముందు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఓ మతోన్మాది తుపాకు గళ్ళకి బలైన గాంధీ రోజు, తుపాకు గళ్ళకి గాంధీ బలైన రోజు, అలాగే ఒక లౌకిక భారతం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుల్ని స్మరించుకునే రోజు. రెండు రకాలుగా కూడా గాంధీ బలైన రోజు, స్వాతంత్ర సమరయోధుని కూడా స్మరించుకునే రోజు. మహాత్మా గాంధీ ఒక సనాతన కుటుంబంలో పుట్టినప్పటికీ మొదటి నుంచి ఆయనలో ఒక మార్పు కోసం తహతహ మాత్రం ఉంది. ఆయన నిరంతర విద్యార్థి అని కూడా చెప్పచ్చు. చిన్నప్పుడే అంత సనాతన కుటుంబంలో పుట్టిన సముద్రం దాటి అంటే మరి పశ్చాత్తాపం చేసుకోవచ్చు చెప్పినా సరే బారిస్టర్ చదవడం కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు. అంటే ఎక్కడైనా మౌఢ్యం ఉన్నట్లయితే ఆ మౌఢ్యాన్ని వ్యతిరేకించాలి అనేది చిన్నప్పుడే ఆయనకి ఇది అలాగే. అలాగే సత్యం చెప్పాలి, ఏదో సత్యం. మూడవది అహింస. ఇది ఆయనలో చిన్నప్పుడు చూస్తాం. వెళ్ళొద్దన్నా సరే సముద్రం దాటాలు కూడా వాళ్ళ అమ్మ అన్నప్పుడు కూడా నువ్వు మాంసం తినకూడదు, మద్యం తీసుకోకూడదు అన్నది. అది సరే మాంసం మద్యం అంటే అట్లా మంచిది కానీ సరే ఓకే అన్నాడు. సముద్రం మాత్రం ఆ రోజు నౌకలు కనుక వెళ్ళాడు చదువుకు. అక్కడ ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ వెళ్ళడంతో ఇక ముందు ఉన్నటువంటి ఆ విప్లవాత్మక భావం ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ కమ్యూనిజం గురించి ఆయన అవగాహన కలిగించుకున్నాడు. అంటే నిరంతర విద్యార్థి. ఆయన అతి సామాన్యుడైన వ్యక్తి. అయినా గాంధీ పెద్ద ఇదేం కదా, సామాన్యమైన వ్యక్తి. అయినా సరే ఒక మార్పు కావాలి, ఈ సమాజానికి నేను ఉపయోగపడాలి అనే భావం మాత్రం ఆయనలో ఉంది. అతి సాధారణ వ్యక్తి అయినా వెళ్ళాడు. అక్కడ కమ్యూనిస్టులతో కూడా పోయినాడు. చివరి నాస్తికుడు చార్లెస్ బ్రాడ్లాతో కూడా ఆయనకి పరిచయం అయింది. చార్లెస్ బ్రాడ్లా మరణించడం కూడా అక్కడ వెళ్ళాడు. నాస్తికులతో కూడా పరిచయం చేసుకున్నాడు. ఆయన అందరితోనూ ఆయన విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. బారిస్టర్ పాస్ అయ్యాడు, మళ్ళీ ఇండియా వచ్చాడు. నేను అంత గొప్ప లాయర్ని కాదని ఆయన నిరంతరం ఆయన ఆత్మ పరిశీలిస్తుంది. నేను అంత పెద్ద గొప్ప లాయర్ని కాదనుకున్నాడు. కానీ అనుకోకుండా దక్షిణాఫ్రికా వెళ్ళడం జరిగింది. ఆయనలో మొదటి నుంచి అసమానతల మీద, అంధవిశ్వాసాల మీద ఒక రకమైన తిరుగుబాటు ధోరణి ఉంది. మరి మతోన్మాది అయినటువంటి గాడ్సే తుపాకి వెళ్ళకి బలైపోయాడు ఈ లౌకికవాది. ఈ రోజున పుస్తకం, ఈ లౌకిక భారతం అనే పుస్తకం, దీంట్లో చదువుతుంటే ముందు తెలుగు పాఠకులకి ఇంత గొప్ప పుస్తకం అందించినందుకు ప్రజాశక్తి వాళ్ళని అభినందిస్తున్నాను. చాలా నేను ఫస్ట్ టైం చదువుతున్నానండి, చదివానండి పుస్తకాన్ని. అసలు ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉంది. ప్రతి అక్షరం చాలా విలువైంది. దీంట్లో అసలు ఏమాత్రం కూడా ఏ ఒక్కటి తీసేయడం, అసలు అంత గొప్పగా దీని పుస్తకం తీసుకొచ్చారు. మన తెలుగు పాఠకులకు అందించినందుకు నిజంగా అభినందిస్తున్నారు. చాలా గొప్పగా భారత స్వాతంత్ర్య ఉద్యమం ఉన్న, సామాజిక పరివర్తన అన్న గాంధీ అనేది ప్రతి చోట కనబడతాడు. గాంధీ కనబడతాడు, ప్రతి చోట గాంధీ కనబడతాడు. గాంధీ ఉన్నంతకాలం సామాజిక పరివర్తనలో, సామాజిక సమస్యల్లో,
సామాజిక అవగాహనలో, మానవత్వంలో, సమానత్వంలో అన్నిట్లోనూ గాంధీ ఉంటాడు. ఈ పుస్తకంలో మన భారత స్వాతంత్ర సంగ్రామంలో కానివ్వండి, భారతదేశ సంబంధించిన ప్రతి సమస్యలోనూ గాంధీ ఎలా ఉన్నాడండి, ప్రతి దాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అది గ్రేట్. చిన్న పుస్తకం కానీ ప్రతి ఘటన దీంట్లో ఉంది. ప్రతి ఘటన, ప్రతి సంఘటన ఇందులో ఉంది. అన్నిట్లో కూడా గాంధీ ఎంత లౌకికవాదో ప్రతి అక్షరంలో చూపించారు. లౌకికవాదం అసలు గాంధీని ఎలా మారుతూ వచ్చాడు తన భావాలు. ఒక పక్క పరమ సనాతన కుటుంబంలో పుట్టినప్పటికీ దేవుడే సత్యం అన్నాడు, రామరాజ్యం అన్నాడు. ఆ రామరాజ్యంలో దశరథ రాముడు అయ్యి ఉంటాడు. మొదట్లో రాముడు ఆ రాజ్యదైవంగా తీస్తున్నాడు. అంత ఆధ్యాత్మిక మామూలు భాషలోని, ఆస్తిక భాషలో మాట్లాడాడు. కానీ నిరంతరం ఆయన మార్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. ప్రతి అడుగులోనూ లౌకిక తత్వం కనబడింది. అది చాలా బగ్గగా దీంట్లో చూపించారండి. ఇంకోటి నాకు అంటే నాకు ఒక కమ్యూనిజం భాషలో సరిగ్గా తెలియదు, కానీ బూర్జువా జాతీయవాదం, బూర్జువా క్యాపిటలిజం అనేది ఎంత చక్కగా, ఎంత లోతుగా ఇచ్చారంటే లోతుగా ఇచ్చారు ఏంటి పుస్తకంలో. ఫస్ట్ టైం నేను ఈ బూర్జువా జాతీయవాదం గురించి అర్థం చేసుకున్నాను. నాకు నిజం ఈ రకంగా నాకు అవగాహన లేదు, కానీ అసలు ఎంత డెప్త్లో, ఎంత సులువుగా ఇచ్చాను, ఎంత గొప్పగా ఇచ్చాను. కానీ ఎందుకంటే నేను ఫస్ట్ టైం చదివాను కనుక నేను చాలా స్పందించాను. నేను రియల్ గ్రేట్ లక్ష్మయ్య గారు. అలాగే అడుగున గాంధీ ఎలా అయితే అలా ప్రతి అడుగడుక్కి మారుతూ గొప్ప లౌకికవాదిగా అయ్యాడో, ప్రతి దాంట్లోనూ ఆయన ఎలా మారుతూ వచ్చాడు, ఆయన భావాలను మార్చుకుంటూ పెరిగాడు అనేది చాలా గొప్పగా చూపించారు పుస్తకంలో. ప్రతి అడుగులో గాంధీ తన అనుభవంతో నా జీవితమైన సందేశం. గాంధీ గారు ఒక ముక్క అన్నారు, నేను ఇంతకుముందు ఏం చెప్పానో దాన్ని వదిలిపెట్టండి, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో దాన్ని వినండి దాన్ని తెలుసుకోని అన్నాడు. మొట్టమొదటిలో రామరాజ్యం అంటే దశరథ రాముడి రాజ్యం వచ్చింది. నేను నా దృష్టిలో రామరాజ్యం అంటే మంచి సామ్రాజ్యము, మంచి సది అనే ఉద్దేశంలో తెలుసు. నా రాముడు దశరథ రాముడు కాదు, నా రాముడు ఒక ఆదర్శమైన వ్యక్తి. అలాగే రామరాజ్యం అంటే నే కోరే ఆదర్శ సమాజము అని మారాడు. అంటే ఎంత ట్రాన్స్ఫార్మేషన్ గాంధీలో ఉందో అదంతా మీరు ఆశ్చర్యపోతారు. ఈ చిన్న పుస్తకంలో ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఆయనలో వచ్చిందంతా ఈ పుస్తకంలో చూపించారు. చాలా చిన్న ప్రతి అడుగులోనూ కూడా ఆ ట్రాన్స్ఫార్మేషన్ మనకి కనబడుతుంది. ఆ రంగా లౌకిక రాజ్యం ఆయన మొట్టమొదటిలో దేవుడే సత్యం అన్నాడు. తర్వాత సత్యమే దేవుడికి మారాడు. సత్యం చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాయంటే, మా పెద్దక్కయ్య వివాహం, మా నాన్నగారు సోకాల్ అన్టచబుల్ ఒక హరిజనుతో పెళ్లి చేయాలని నిశ్చయించారు. మేము నాస్తికులం, మాకు కులం లేదు, మతం లేదు, మానవాళంతా ఒకటే మాకు. అంటే నాన్నగారు చూపించడం కోసం మా నాన్నగారు మొదటి సంతానాన్ని ఒక హరిజనికి, మామూలుగా నాన్నగారు తెలుసుకుంటే ఆయన ప్రొఫెసర్గా చేశారు, ప్రెసిడెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఇంకోటి తీసుకొచ్చి ఐపీఎస్ వాళ్ళని తీసుకొచ్చి పెద్ద ఆఫీసర్స్ చేయొచ్చు. కానీ ఒక హరిజనవాడలో కూలి పని చేసిన వ్యక్తి, నా గోరాగారితో అంటే మా నాన్నగారితో పరిచయం వ్యక్తిని తీసుకొచ్చి చదువుకోని వ్యక్తిని ఈయన ప్రొఫెసర్గా చేశారు. చేసి బయటకు వచ్చారు. ఒక అతి సామాన్య వ్యక్తికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. మా పెద్దకి కూడా ఓకే అంది. గాంధీ గారి దగ్గర ఇలా నా కూతుర్ని నేను ఇలాగ హరిజనికి చేయాలనుకుంటున్నానంటే వెంటనే గాంధీ అన్నాడు, నేనే చేస్తాను పెళ్ళి, నువ్వు కాదు అన్నాడు. నేనే చేస్తాను. గౌరా గారు వెంటనే మా నాన్నగారు
మీరు చేయడానికి వద్దు అన్నాడు. ఎవరైనా గాంధీ చేస్తానంటే నేనే చేస్తాను, నా ఆశ్రమం చేస్తాను అంటే ఓకే అని గంతేస్తారు. ఈయన వద్దు అన్నారు. ఎందుకంటే నువ్వు దేవుని పేరు ఎత్తుతావు, నేర్పుకోను, నేను దేవుని నమ్మను, నువ్వు దేవుని పేరు ఎత్తావు కనుక మీద గాంధీ అన్నాడు, నేను దేవుని పేరు ఎత్తను, సత్య సాక్ష్యగాని పెళ్లి చేస్తాను. ఈ పెళ్లి మొత్తం నేనే చేయాలి, నా ఆశ్రమం చేయాలి, నేను చేయాలి, నువ్వు కాదు, నేనే చేస్తాను ఈ పెళ్ళి అన్నాడు. ఇక అప్పుడేమన్నాడు, సత్యమే సత్యమే దేవుడు ఉన్నవాడు చివరికి సత్య సాక్ష్యగా దిగిపోయాడు. ఎంత అంటే లౌకికవాదం గురించి అని చెప్పేతో గాంధీలో ఎంత ఆ విషయం కూడా దీంట్లో రాశారు. ఈ పుస్తకంలో గోరా గారి గురించి కూడా గాంధీ గారు అటు కమ్యూనిస్టులతో అందరితోనూ ఎలా చివరికి నాస్తికులతో కూడా గోరా గారితోనూ ఒక రామదాస్ గారు, రామస్వామి గారని, పెరియారని వీళ్ళందరి గురించి కూడా దీంట్లో పేర్లెత్తి మెన్షన్ చేశారు. గోరా గారు చివరి మా పెద్ద వివాహం గురించి కూడా రాశారు, దీంట్లో మెన్షన్ చేశారు. ఇది కూడా అంటే గాంధీలో ఆ లౌకికవాదం ఎలా ఉంది, సమానత్వం, అందరూ ఒకటే అనే భావం, మతం గాంధీ గారు మరి రాజకీయాలు వచ్చే మతం రాజకీయాల్లో ఉండకూడదు, అది వ్యక్తిగతం. మతం అనేది రాజకీయాల సంబంధం ఉండకూడదు. మతం వేరు, రాజకీయాలు వేరు. మతం వేరు, ప్రభుత్వం వేరు. మతం వ్యక్తిగతము. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో మతం రాకూడదు. ఎన్నిసార్లు చెప్పారో గాంధీ ఆ విషయంలో, చాలా సార్లు ఆయన రాజీ పడలేదు. అసలు మతం వేరుని దీంట్లో గాంధీ చివరి సంవత్సరాలు దాంట్లోకి దాంట్లో అన్నింటిలో కూడాను చాలా స్పష్టంగా, అన్నింటిలో కూడా చాలా ఇదిగా ఆ మతం గురించి, మతం వేరు, రాజకీయాలు వేరు, రాజకీయాల్లో మతం రావడం వీల్లేదు. ఏదైతే సెక్యులరిజం మనం అంటున్నామో ఆ సెక్యులరిజం గాంధీ మొదటి నుంచి, అంబేద్కర్, నెహ్రూ, గాంధీ లౌకికవాదమే, అంబేద్కర్ లౌకికవాదమే, నెహ్రూ లౌకికవాదమే. గాంధీ స్వాతంత్ర విజయం తీసుకుంటే, అంబేద్కర్నేమో మొత్తం లౌకికం తీసుకుని రాజ్యాంగ నిర్మాత తీసుకుంటే, నెహ్రూ నవభారత నిర్మాతగా మనం తీసుకోవచ్చు. అన్నిట్లోనూ లౌకికవాదం ఉంది. అందరి లౌకికవాదే, అందరూ లౌకికవాదులే. మళ్ళీ గాంధీలో లౌకికవాదం ఏంటంటే భారతీయులంతా ఒకటే, కులాలు మతాలు పనికి రావు. కులం మతం అనేది వాళ్ళు కులం మతం లేకపోతే కులం ఎంతవరకు వెళ్ళిపోయాయంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో కులం గురించి మతం గురించి పూర్తి వ్యక్తిగతం అయ్యాను. బయట మాట నలుగురు మీద ఉండాకి వెళ్ళలేదు. భారతీయులంతా ఒక్కటే, విడదీయడానికి వీల్లేదు అసలు. ఆయన ఆ లౌకికవాదం ఎంత స్పష్టంగా వెళ్ళిపోయింది. చివరికి అంబేద్కర్కి గాంధీ కూడా అక్కడే వచ్చింది గొడవ. బ్రిటిష్ వాళ్ళేమో విభజించి పాలన, హిందువులకి ముస్లింలకి తెగద పెట్టాలి, వాళ్ళ తన్నుకున్నింటే వీళ్ళు పబ్బం గడుపుకోవాలి. బ్రిటిష్ పాలన అంతే. అలాగే హరిజనులకి తక్కిన వాళ్ళకి గొడవ పెట్టాలి, వాళ్ళతో అనుకుని ఉండాలి, మనం పాలించుకోవాలి. ఇది బ్రిటిష్. మరి ఎలక్షన్స్లో సెపరేట్ కాగా వాళ్ళ వేరే నియోజకవర్గాలు, వాళ్ళకి వేరే ఓటర్స్, వాళ్ళే అభ్యర్థి పెట్టుకోవాలి, హరిజనులే ఓటు వేయాలి, ఎస్సీలు వాళ్ళే క్యాండిడేట్ కూడా వాళ్ళే ఓటు వేయాలి అని చెప్పారు. అంబేద్కర్ ఒప్పుకున్నాడు. దానికి గాంధీ ఒప్పుకోలే. గాంధీ ఏంటి, భారతీయులంతా ఒక్కటే, భారతీయులంతా ఒకటే, విభజించి పాలించేస్తున్నాం బ్రిటిష్ వాడు. గాంధీకి బాగా అర్థమైపోయింది, విభజించి పాలనలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. అంచేత వేరుగా ఈ హరిజనులందరినీ సపరేట్ చేసినట్లయితే వాళ్ళ మధ్య వైషమ్యం మీద వస్తే, అగ్రకులస్తులకి వీళ్ళకి వస్తే, ఆ గొడవలు ఉంటే, ఆ విభేదాలు ఉంటే మనం ఇంకా పబ్బం గడుపుకోవచ్చు అని బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. గాంధీ గారు గ్రహించాడు. నో, అంచేత భారత కావాలంటే వేరే నియోజకవర్గం పెట్టండి, వాళ్ళ కోసం నియోజకవర్గం ఇచ్చి అందరూ ఓటేయండి, భారతీయులందరూ ఓటేయండి, ఈ కులం కాదు అన్ని కులాలు ఓటేయాల్సిందే. అంబేద్కర్ అదేంటి, అలా కాదు, మాకు ఇస్తానప్పుడు మేము మా క్యాంటీన్ మేము పెట్టుకుంటాం, మేము ఓట్లు వేసుకుంటాం, మేము అసెంబ్లీకి పంపించుకుంటాం అని అంబేద్కర్.
పంపించాలయ్యా, కరెక్టే. కానీ నీకు సపరేట్గా ఒక కులం వాళ్ళకి సపరేట్ నియోజకవర్గాలు వద్దు. అందరూ ఓటేసారు పెడదాం క్యాండిడేట్లు వాళ్ళని పెట్టుకుంటే. ఇప్పుడు నాకు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఆరుగానే షెడ్యూల్ క్యాస్ట్ నియోజకవర్గాన్ని పెడదాం. కానీ ఓటింగ్ మాత్రం అందరూ ఓటేయాల్సిందే అని గాంధీ. ఇక అంబేద్కర్కి వాళ్ళు చేసేవారు. గాంధీ గారు ఉపవాసం చేయడం జరిగింది. సరే అంబేద్కర్ ఒప్పుకున్నాడు, అయిపోయింది, వేరే విషయం. కానీ అక్కడ గాంధీకి ఈ రోజుకి అంబేద్కర్ రేట్స్ గాంధీ మాకు అడ్డుపడ్డాడు, సెపరేట్గా ఒక నియోజకవర్గం పెట్టి మేమే క్యాండిడేట్ పెట్టుకుంటాం, మేమే ఎన్నుకుంటాం అంటే గాంధీ అడ్డుపడ్డాడు అని దాన్ని మాట్లాడతారు. కానీ అక్కడ గాంధీది లౌకికవాదం. ఒప్పుకోవచ్చు ఇందులో. నేను నాస్తికుని, అది మాత్రం నాకు మాత్రం అందరూ ఒకటి. నాకు అక్కడ గాంధీ మాత్రం అక్కడ స్పష్టంగా సరిగ్గా అర్థం చేసుకుంటే మన స్వాతంత్ర్యం కోసం, మన లక్ష్యం స్వాతంత్ర్యం, అందరూ ఒకటిగా ఉండాలి. కులం మతం, హిందువులు లేదు, ముస్లింలు లేరు, సిక్కులు లేరు, ఇంకోళ్ళు లేరు, అందరూ ఒకటిగానే భారతీయులందరూ ఒక్కటిగా ఉండాలి అని గాంధీది అడుగొడుక్కేదే కనబడుతుంది. అక్కడికే లౌకికవాదం. దాంట్లో భారతీయులంతా ఒకటే అనే లౌకికవాదం, కులాలు మతాలతో సంబంధం లేకుండా, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళ తేడా లేకుండా, అన్ని వర్గ ధనికులు పేదల తేడా లేకుండా, అగ్రకులు నిమ్నుకులు అలాంటి తేడా లేకుండా అందరూ ఒకటే అయిన భావం గాంధీ. అది లౌకికవాదం. అక్కడ అంబేద్కరిట్స్, ఇప్పటికీ అంబేద్కర్స్ గాంధీ గారు అడ్డుపడ్డారు. గాంధీ అంటే కోపం వీళ్ళకి, అంబేద్కర్స్కి. మాకు అడ్డుపడ్డాడు, మాకు వేరే అని. ఇప్పటికీ ఉన్నాయి నియోజకవర్గం. ఏంటి అందరూ కలిసి ఎన్నుకు తప్పేంటి? ఎందుకు తేడా రావాలి మనుషుల మధ్య? మాకు అభ్యుదయం వస్తుంది. అభ్యుదయం ఎందుకు రాదు? చేస్తే అందరూ కలిసి అభ్యుదయం కావాలి. ఆ రంగం అంటే విభేదాలు ఉంటే ఉండొచ్చు, వేరే అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కానీ గాంధీ మాత్రం లౌకికవాదం ఎక్కడ కూడా ఈ విషయంలో కూడా అప్లై చేశాడు. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆ టాలిషేగంలో ఒక అంటరాని వాళ్ళని తీసుకెళ్ళి పెడితే అక్కడ ఉన్నటువంటి భారతీయులే, నువ్వు ఒక అంటరాన్ని తీసుకొచ్చి టాలిషేగంలో పెడతావా అని ఆయన మీద ఇసుకు తీసుకొచ్చారు. మీరు ఏమైనా కండి, మీరు నన్ను వదిలేయండి, నేను మాత్రం అంటరాని వాళ్ళు లేరు, అందరూ ఒకటే, అందరూ మనుషులే, నేను మాత్రం వీళ్ళకి పంపించను, నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళు నాతోనే ఉంటారు అన్నాడు. లౌకికవాదం సౌత్ ఆఫ్రికాలోనే మొదలైంది. మనం ఏం చూస్తున్నాం, అక్కడ రైలు వెళుతుంటే, ఫస్ట్ క్లాస్ వెళుతుంటే, నువ్వు నల్లవాడివి, నాతో పాటు ఫస్ట్ క్లాసు కూర్చొని అర్హత లేదు అన్నాడు. నేను టికెట్ కొనుక్కున్నా, నీకు నా తేడా ఏంటి? నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాను, నువ్వు కొనుక్కున్నావు, నువ్వు మనిషివే, నేను మనిషి. నువ్వు నల్లటివాడి దిగిపోవాలన్నాడు, తోసి పారేశాడు. అందరూ మనిషి, నల్ల తేడా లేదు. లౌకికవాదం. మానవులంతా ఒకటే, నల్ల తేడా ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా కదా. అది అనుక్షణం అదే నీటి మీద కనబడుతుంది. అనుక్షణం ప్రతి విషయంలోనూ గాంధీ యొక్క లౌకికవాదం కనబడుతుంది. అదే మనకు కావాలి. ఆ లౌకికవాదంతోనే ఆయన ఎదిగాడు, ఎదిగాడు. మా పెద్దకి అప్పుడు కూడా కులం లేదు, మతం లేదు. నేను నా దాంట్లో చేస్తాను, అందరికీ ప్రతి వాళ్ళకి చెప్పాడు, నేను ఈ పెళ్ళి నా దగ్గర చేస్తాను, సత్యసాక్ష్యంగా చేస్తాను, దేవుడి పేరు రావడం వీల్లేదు, దేవుడి పదం రావడం వీల్లేదని అందరికీ చెప్పాడు. ఆయన గాంధీ అసాసినేట్ అయ్యాడు జనవరిలో. ఆయన దేశమో ఏప్రిల్ నెలలో పెళ్లి పెట్టారు, ఏప్రిల్ నెలలో బయట నెలలో. అప్పుడు గాంధీ చనిపోతే అందరూ చెప్పారు, రాజేంద్ర ప్రసాద్కి నెహ్రూ కనిపిస్తే నెహ్రూ వచ్చారు మా పెద్దకే పెళ్ళికి. పెళ్లి వచ్చి ఎవ్వరు ప్రతి ఒక్కడి పొరపాటును కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వించగాక మొక్క అనకూడదు ఎక్కడ. అంత జాగ్రత్త. గాంధీ గారు దేవుడి పేరు ఎత్తడానికి వీలన్నారు కనుక లేదు, ఎంత స్పష్టమైపోయింది, ఎవ్వరు దేవుడు అన్నమాట ఎట్లా. అంటే ఆయన లౌకికవాదం మీకు ప్రతి రంగంలో ఎలా ఉండదో తెలుస్తుంది. మన కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నిజంగా ఇప్పుడు లౌకికతత్వం అనేది ప్రమాదంలో పడుతుంది.
ఎంత ప్రమాదంలో పడుతుందంటే ఇంత అంత కాదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో మరి సెక్యులర్ సోషలిస్ట్ అనే వర్డ్ యాడ్ చేసి అంతకుముందు లేదు. కానీ అంతవరకు మరి అంబేద్కర్ దృష్టిలో కానివ్వండి, అందరి దృష్టిలో కూడా ఎట్లయినా మన రాజ్యాంగం సెక్యులర్గా ఉంది కానీ పదాలు పెట్టలేదు వాళ్ళు ప్రియాంబుల్లో పెట్టల. కానీ సెక్యులర్ సోషలిస్ట్ వాడు ఇప్పుడు వచ్చిన వాడు ఇప్పుడు హిందూ రాజ్యము అని మాట్లాడే దాంట్లో మరి ఇది ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ పెట్టింది కనుక అంచేత సెక్యులర్ సోషలిస్ట్ వాడు తీసేయాలి. చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారండి, చాలా ఓపెన్గా మాట్లాడతారు. అంటే హిందుత్వవాదం అంటే వీళ్ళందరూ గాడ్సే ఏ గాడ్సే అయితే హిందూ మతోన్మాదంతో గాంధీని చంపాడో వాళ్ళ వారసులుగా ఈ రోజున వాళ్ళు సెక్యులర్ సోషలిస్ట్ వర్డ్స్ని తీసేయాలని ఉన్నారు. మనం గాడ్సే వారసులుగా ఉన్నామా, గాంధీ వారసులుగా ఉన్నామా? గాంధీ అంటే సమానత్వం, గాంధీ అంటే నైతిక స్థాయి, గాంధీ అంటే అహింస, గాంధీ అంటే సత్యం, గాంధీ అంటే మానవత ఒకటి. అదే మీకు ఏదైనా మతపరంగా తీసుకుంటే నేను నా మతము, నా వాళ్ళు, నా జాతి వాళ్ళు, నా కులం వాళ్ళు. ఇప్పుడు గాడ్సే వారసులను తయారు చేయడానికి భారతదేశంలో అధిక సంఖ్యాక వర్గాలైన మతం వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఇంకా ధోరణి ఎమర్జెన్సీలో పెట్టారు కనుక ఇందిరాగాంధీ నియంతృత్వం ఏదైతేనే పాలన పాస్ అయింది. మంచి పదం, మంచి విషయం. లౌకికం అనేది, సోషలిజం అనేది మంచి పదాలు. ఆ రంగం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు తీయాలండి? ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ తప్పు కనుక ఇందిరాగాంధీ పెట్టి ఎమర్జెన్సీ కనుక ఈ పదాలు ఎత్తేయాలి అంటే అర్థం ఏంటంటే పనికిరావు అంటే మాకు ఇంకా హిందుత్వవాదం చెప్పి చివరికి పాకిస్తాన్ ఉంది కనుక ఇక్కడ హిందుస్థాన్ మార్చాలనే స్థితిలో వీళ్ళు తయారవుతున్నారు. గాంధీ స్పష్టంగా చెప్పాడు, అధిక సంఖ్యాకులైనంత మాత్రాన మైనార్టీ మతస్థులు ఎక్కువ ఉన్నతం కదా, అందరూ ఒకటే. ఎక్కువన్నా తక్కువన్నా అందరూ ఒక్కటే. మా మతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక మేము అధికులం కనుక మేము చెప్పిన పడి ఉండరా అంటే ఒప్పుకున్నారు. అందుకనే గాంధీ గారు సత్యాగ్రహము, సత్యం చెప్పడానికి అన్యాయం మీద ఆగ్రహము. సత్యాగ్రహంలో అన్యాయం మీద సత్యం యొక్క ఆగ్రహము సత్యాగ్రహం అంటే. దానికి మరి గాంధీ గారు అబద్ధానికి తలవంచకపోవడం, ఏది తప్పుందో ఆ తప్పుకి ఒప్పుకునే ప్రశ్న లేదు సత్యాగ్రహంలో. అలాగే అహింసతోనే చేయాలి. నైతిక ధైర్యంతో నిలబడాలి. నైతికత స్వీయ త్యాగానికి నిలబడాలి. మెయిన్గా సత్యాగ్రహం అంటే అబద్ధానికి తల వంచొద్దు. ప్రతి వ్యక్తి తల ఎత్తుకుని తిరగాలి. అది సత్యాగ్రహం, తల ఎత్తుకుని తిరగాలి. ఎవడే తక్కువ కాదు. ఒకడు అగ్రకులసారి తల ఎగరేయడం, చెక్కలాగా తల వంచుకుని తిరగడం లేదు. ఎవడు అంత ఆల్ ఆర్ హ్యూమన్స్. ఎవడు తక్కువ, ఎందుకు తక్కువ, ఎలా తక్కువ? ఎక్కువ తక్కువలు తీసుకురావడానికే ఇప్పుడు మొత్తం మాత్రం తయారు చేస్తున్నారు. గాడ్సే వారసులు తయారవుతున్నారు. గాడ్సే గాంధీని చంపడం ఎందుకు, గాడ్సే గాంధీని చంపాడు అనే పుస్తకం రాబోతే సినిమా కూడా వస్తుందంట విన్నాను. అంటే ఎట్టిపోతున్నాం మనం? ఏ లౌకికవాదం నుంచి మనం పక్కపోతున్నాం? ఏ మతోన్వాదం మనం పెడుతున్నాం? ఇది చాలా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభ్యుదయవాదులందరూ కూడా ఖచ్చితంగా దీనికి ఓ దిక్సూచి లౌకిక భారతం కోసం గాంధీ రియల్లీ గ్రేట్ అండి. ఈ పుస్తకం ప్రతి ఒక్కరు, ప్రతి అక్షరం మనల్ని స్పందింపజేస్తుంది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా అంటే దీంట్లో ప్రతి ఒక్క అక్షరం నేను స్పందించాను. సెక్యులరిజం నేను చాలా చదివాను సెక్యులరిజం మీద. కానీ ఇందులో ప్రతి విషయంలోనూ కూడా గాంధీ
ఆ లౌకికత్వం కోసం ఎలా పరితపించాడు, ఏ ప్రతి విషయంలో కూడా ఎలా పరితపించాడని దీంట్లో ప్రతిపించారు. దట్ ఇస్ వెరీ గ్రేట్ సార్ లక్ష్మయ్య గారి పుస్తకంలో మాత్రం. ప్రతి విషయంలో కూడా దాంట్లో చేసినవి కూడా చాలా లౌకికవాదం సపరేట్. చివరికి వచ్చాడు కల్లా మొట్టమొదట బూర్జువా జాతీయవాదం నుంచి చివరికి లౌకికవాదం తిరిగొచ్చి అన్నీ వచ్చే చివరికి ఇప్పుడు ఉచిత హిందుత్వవాదం కూడా ఎంత డేంజర్ అవుతుందో కూడా చూపించారు. హిందుత్వవాదం కాదు, ఇంకోటి కావచ్చు. మరి మనం చూసాం ఈ మతం దాన్ని చూసినట్లయితే భారతదేశ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మరి హిందూ ముస్లింలు కొట్లాడి తిరిగితే 2 million people were killed ఓన్లీ డ్యూ టు రిలీజియస్ ఇది మతం పేరిట 20 లక్షల మంది చంపడ్డారు. 2 కోట్ల మంది చాలా చాలా బాధపడ్డారు. గాంధీ అదే టైంలో పెద్దకి వెళ్ళినప్పుడు ఆయన ఇంకా జస్ట్ చనిపోతాడనగా కొద్ది 2-3 రోజుల ముందు సుందర్లాల్ అని ప్రొఫెసర్ సుందర్లాల్ ఆయనతో గాంధీ గారు మాట్లాడుతూ గాంధీలో ఎంత పరిమితం చూడండి మాట్లాడుతూ మా పెద్దకి పెళ్ళికి వచ్చి గౌరవ పెద్దమ్మాయి పెళ్ళికి వచ్చి సుందర్లాల్ ప్రొఫెసర్ అయినా గాంధీ ఆయనతో అన్నట్ట, నేను లౌకికత్వం నుంచి మాట్లాడుతున్నాను, ఇది మాట్లాడుతున్నాను, మత సామరస్యం మాట్లాడుతున్నాను, కానీ గోరా అనేది నాకు గుర్తుంది. మతరహితం కావాలి, కులరహితం కావాలి, మతరహితం కావాలి, అదే మంచిది అనిపిస్తున్న గోరా ఏం చెప్తున్నాడో ఆ కులరహితం మతరహితం కావాలి, అదే నాకు ఇప్పుడు ఆలోచింపజేస్తోంది అన్నట్ట. ఆ పెళ్ళిలో అందరూ ఉన్నారు, మొత్తం నెహ్రూ ఉన్నారు, అందరితో దాంట్లో పెళ్ళిలో ఆ వివాహ సభలో ఆ సుందర్లాల్ మాట్లాడుతూ గాంధీ ఇలా అన్నాడు, నాకు గోరా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది, మత సామరస్యం కాదు మత రహితం కావాలి, కుల సామరస్యం కాదు కుల రహితం కావాలి, అప్పుడే అసలైన మానవత్వం వస్తుంది అన్నాడు. అంటే ఈ పుస్తకంలో ఇంకా అది చెప్పలే కానీ అది కూడా యాడ్ చేస్తే ఈ పరిపూర్ణత. ఆయన ఎథిస్ట్ విత్ గాంధీ అని పుస్తకం రాశారు. తర్వాత గాంధీతో నేను తెలుగులో కూడా వచ్చింది. దాంట్లో ఈ విషయం స్పష్టంగా చెప్పారు. సుందర్లాల్ ఆయన చాలాసార్లు చెప్పారు. తర్వాత గాంధీ గారు చనిపోయిన తర్వాత చాలా చోట్ల సుందర్లాల్ గారు గాంధీ ఎలా అన్నాడు గోరాని. చివరికి నిజంగా గాంధీ గారి బతుకున్నట్లయితే ఆయన నాస్తికుడు అయిపోయి ఉండేవాడు, ఖచ్చితంగా ఉండేవాడు. ఎందుకంటే మానవహోమం చూశాడు, మత మానవహోమం. 20 లక్షల మంది చంపుకున్నారు, 2 కోట్ల మంది చిన్నాభిన్నం అయిపోయారు. ఏంటి మతం ఏం చేసింది? మజహబ్ నహీ సిఖాతా ఆపస్ మే లడ్నా అని ఇక్బాల్ రాశాడు. మజహబ్ నహీ సిఖాతా ఆపస్ మే లడ్నా, మతం అనేది మనసు మధ్యలో కొట్టుకోవడం నేర్పదు. కానీ ఆయన వాళ్ళు రాసిన మజహబ్ సిఖాతా హై ఆపస్ మే లడ్నా, మతం అనేది మనుషులు చంపుకోవడానికి కొట్టుకోవడానికి పోతే నేర్పుతుందంతే. మతం మానవత్వాన్ని నేర్పదు, పేరుకే. మన చూసాడే మిడిల్ 16వ శతాబ్దంలో చూస్తే మత క్యాథలిక్స్ను వీళ్ళకి మధ్య ముస్లిమ్స్ మధ్య రిలీజియస్ వార్స్ జరిగాయి. ఇద్దరు మహమ్మదీ మతం వాళ్ళు కూడా ప్రేమగా చెప్తారు, వాళ్ళకి క్రిస్టియన్స్ ప్రేమగా చెప్పుకుంటారు, కానీ ఇద్దరు చంపుకున్నారు. మరి తెలుసు, హిస్టరీ జరిగిన ప్రతివాడు తెలుసు రిలీజియస్ వార్స్ 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో ఎంత జరిగాయో. మతం అనేది మనుషుల్ని కలపదు, విడగొడుతుంది. లౌకికత్వమే మనుషుల్ని కలుపుతుంది, మానవత్వం నిలబెడుతుంది. లౌకికవాదమే మానవత్వం నిలబెడుతుంది, లౌకికవాదమే సామర్థ్యాన్ని తెలుస్తుంది, లౌకికవాదమే సమర్థం తీసుకొస్తుంది. లౌకికవాదమే అది రిఫ్లెక్ట్ చేసింది ఈ పుస్తకం బాగా. లౌకికవాదమే కావాలి మనకి. ఇవి లౌకికవాదం లేకపోతే గాడ్సే వారసులు వస్తారు, చంపుకుంటారు, మనిషి రాక్షసత్వమే వస్తుంది కానీ మానవత్వం రాదు. అందుకని మనం సీరియస్గా ఆలోచించాలి. అందులో ఇప్పుడు సెక్యులరిజం డేంజర్లో పడుతోంది ఖచ్చితంగా. రాజకీయాలు పక్కన దీనికి దోహదం చేస్తున్నాయి. ఒక్కొక్క కులానికి ఒక చైర్మన్, వాట్ ఈస్ దిస్?
ఎన్ని కులాలో అన్ని చైర్మన్లు. ఏంటండి ఇవి మనుషుల్ని కలుపుతాయా, విడగొడతాయా? కులాలు మతాలు మనుషులను కలుపుతాయా? కులరహిత మతరహిత సమాజం వచ్చినప్పుడే మానవత్వం నిలుస్తుంది, సమానత్వం వస్తుంది. దాన్ని ప్రతిబింబిస్తుంది ఈ లౌకిక తత్వం, ఈ లౌకిక ఇది చేత ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని, ఇంత చక్కని తీసుకొచ్చారని మనం ఒకటే చెప్తాం. ఒకటి చెప్తారు, గ్రేట్ లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ గ్రేట్. గొప్పవాళ్ళు పుట్టుకతోనే గొప్పవాళ్ళు కాదు, దే బికమ్ గ్రేట్ త్రూ క్యారెక్టర్ అండ్ కమిట్మెంట్ అని ఉంది. అలాగే ప్రతి వాళ్ళు అందరూ మనం ఏంటి గాంధీ గారి కానీ కలవాలి మనకు కాదు, వాళ్ళ క్యారెక్టర్ ద్వారా కమిట్మెంట్ ద్వారా వాళ్ళందరూ గ్రేట్ పీపుల్. అలాగే మనందరం కూడా మనమైతే తక్కువ ప్రతి మనిషి కూడా సంథింగ్ స్పెషల్. ప్రతి వ్యక్తి కూడాను మనందరం కూడా గాంధీ చేయలేకపోయాడు, ఇంకోటి చేయలేకపోయాడు, వీళ్ళు చేయడం కాదు. మనందరం కూడా మానవత్వం సమానత్వం అని ఎప్పుడు ఇస్తాం, లౌకికతత్వం అని ఎప్పుడు అనుకుంటాము, అప్పుడు సమాజం నిలుపుతాం. దానికోసం చేద్దాం, ఆ సమాజం కావాలి, దానికోసం చేద్దాం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదిస్తున్నాను. జై హింద్. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.